పరిశ్రమలు ప్రగతికి సోపానాలు, అభివృద్ధికి ఆనవాళ్లు. 4 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ప్రస్థానమిది. అభివృద్ధికి అందనంత దూరంలో సరైన రోడ్డు సౌకర్యం కూడా లేని ప్రాంతం మఠంపల్లి మండలం. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని ఈ మారుమూల గ్రామాల్లో పండేందుకు పంట లేదు, పోయేందుకు కూలీ లేదు. ఏదైనా అనారోగ్యమొస్తే నాటు వైద్యమే దిక్కయ్యేది తప్ప ఆసుపత్రి సౌకర్యం లేదు. ఇలాంటి దయనీయ కష్టాలతో ఎన్నో తరాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బతుకుదెరువు కోసం ఎంతోమంది వలసబాట పట్టారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఆశా కిరణం నాగార్జున సిమెంట్. కనీసం నడిచేందుకు కాలిబాట కూడా లేని ప్రాంతంలో 1979లో కీర్తిశేషులు కలిదిండి రామచంద్రరాజు గారు ఈ ప్రాంతంలో నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ నిర్మాణ దశ నుంచి గ్రామాలలో మౌలిక సదుపాయాలు గణనీయంగా మారాయి. దీంతో గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యాలు పెరిగాయి. ఆర్టీసీ బస్సు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయి. ఈ ప్రాంత ప్రజల సహకారంతో ఎదిగిన నాగార్జున సిమెంట్ సంస్థ 90వ దశకంలో అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రిని నిర్మించింది. వారి కోసం ఆధునిక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ పరిసర ప్రాంత ప్రజలకు తరచూ ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఐ క్యాంప్, మధుమేహ క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది. సాధారణ వ్యాధులకు మందులను కూడా ఉచితంగా అందించే ఈ ఆసుపత్రిలో రోగులకు అత్యున్నత చికిత్స అందుతోంది. పూర్వం ఇక్కడ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేవు. వైద్యపరంగా మేము కోదాడబోవాల్సి వచ్చేది, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటప్పుడు మాకు కంపెనీ హాస్పిటల్ పెట్టి మంచి బాగా ప్రొవైడ్ చేసింది. చాలా సేఫ్ అవుతుంది. అసలు ఫస్ట్ బయటికి వెళ్ళక్కర్లేకుండా మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. చాలా మాకు అన్ని ఖర్చులు బాగా కలిసి వస్తున్నాయి. కంపెనీ చేసేటువంటి మంచి పని మాకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటి హాస్పిటల్, దానికి మంచి ఫెసిలిటీస్ బాగుంది మాకు ఇక్కడ చాలా. మహిళల కోసం మహిళా వైద్యురాలిని కూడా నియమించారు. రోగ నిర్ధారణ కోసం ఆధునిక ల్యాబొరేటరీ, ఈసీజీ, ఐ టెస్టింగ్ ని కూడా ఏర్పాటు చేశారు. త్వరలో డెంటల్ కేర్ యూనిట్ సదుపాయాన్ని కూడా కల్పించదలిచింది ఎన్సీఎల్. నేను గత 21 సంవత్సరాలు బట్టి రామచంద్రరాజు మెమోరియల్ హెల్త్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రతిరోజు 100 మంది పైగా వైద్య సేవల కోసం వస్తుంటారు. వాళ్ళకి ఉచిత కన్సల్టేషనే కాకుండా ఉచిత మందులు, ల్యాబ్ ఫెసిలిటీ కూడా అందజేయడం జరుగుతుంది. వీళ్ళల్లో ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ సరౌండింగ్ విలేజెస్ నుంచి వస్తుంటారు. ఇదే కాకుండా నాతో పాటు ప్రతి వారం ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్, ఒక డెంటిస్ట్ వాళ్ళ సేవల్ని సరౌండింగ్ విలేజర్స్తో పాటు మా కాలనీ రెసిడెంట్స్ కూడా అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మా ఓపీ ఫెసిలిటీసే కాకుండా సరౌండింగ్ విలేజెస్లో ప్రతి వారం కూడా ఒక మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వాటిల్లో ఐ చెకప్స్, హీమోగ్లోబిన్ డిటెక్షన్ క్యాంప్స్, డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ క్యాంప్స్, ఇవి అన్నీ కూడా ప్రతి వారం దాదాపు 9-10 గ్రామాల్లో ఈ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. నాగార్జున సిమెంట్ యాజమాన్యం 1990లో విద్యా సంస్థను స్థాపించింది. మఠంపల్లి మండలంలోని అనేక గ్రామాల పిల్లలు ఇక్కడ చదువుకుని డాక్టర్లు, సైంటిస్టులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. ఇక్కడ చదువుతున్న సుమారు 860 మంది విద్యార్థుల్లో కేవలం 150 మంది మాత్రమే నాగార్జున సిమెంట్ ఉద్యోగుల పిల్లలు కాగా మిగిలిన వారంతా ఈ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినవారే.
అత్యున్నతమైన అధ్యాపకులతో నిర్వహిస్తోన్న ఈ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరకడంతో విద్యార్థుల సంఖ్య కూడా బాగా పెరిగింది. దీంతో ప్రస్తుతమున్న పాఠశాలకు అదనంగా మరో భవనాన్ని నిర్మించింది నాగార్జున సిమెంట్ యాజమాన్యం. ఉపాధ్యాయులకి క్వార్టర్స్ నిర్మించి ఇవ్వడం ద్వారా ప్రతిభావంతులైన టీచర్లు ఇదే స్కూల్లో కొనసాగేందుకు ఎంతగానో దోహదపడింది. 10వ తరగతి తరువాత కాలేజీ చదువులకు ఎంతో దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడే జూనియర్ కాలేజీని కూడా నిర్మించారు. ఈ కళాశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. We have started the college education and we have MPC, BPC, CEC and MEC groups. In the inception, we have only 78 students, and year by year, now we have reached 240 students, and this year we could set a state 4th rank for MPC in the first year, and we have computer education in the college too, and well set labs and library, and we are trying to improve the standards by providing some counseling for the higher classes also after they pass out +2. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసి వందలాది మందికి శిక్షణతో కూడిన ఉపాధిని కల్పిస్తోంది NCL. కోవిడ్ లాక్డౌన్ టైంలో కూడా ఆన్లైన్లో విద్యాబోధన చేసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేశారు. కంపెనీకి వచ్చే లాభ నష్టాలతో సంబంధం లేకుండా కంపెనీ కష్టకాలంలో కూడా విద్య, వైద్యం కోసం ఏడాదికి 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లో ఉచితంగా మరుగుదొడ్లను నిర్మించారు. శుభ్రమైన, ఆరోగ్యమైన మంచినీటిని అందించేందుకు RO ప్లాంటును నిర్మించారు. వీధి దీపాలు లేని గ్రామాల్లో స్ట్రీట్ లైట్స్ను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లో వెలుగులు నింపింది NCL. పరిసర గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణానికి సహాయం చేసింది. NCL కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు మరియు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్, వాలీబాల్, టెన్నిస్ కోర్ట్, క్రికెట్ గ్రౌండును నిర్మించింది. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం NCL చూపిస్తోన్న ఉదారతకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సార్లు బెస్ట్ వర్కర్స్ వెల్ఫేర్ అవార్డుని అందించింది. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 2012లో బెస్ట్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందించింది. 2017లో TV5 ఛానల్ మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డునిచ్చి సత్కరించింది. చిన్న పరిశ్రమల విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిమెంట్ ఫ్యాక్టరీగా ఇండియన్ సిమెంట్ రివ్యూ అవార్డుని 2018లో అందుకుంది. 2018లో HMTV నుంచి మీడియం స్కేల్ కేటగిరీలో బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అవార్డుని అందుకుంది. అదే ఏడాది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నుంచి CSR అవార్డుని అందుకుంది. 2022లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుండి CSR అవార్డ్. ఇవన్నీ NCL యాజమాన్యం నిబద్ధతకు, నిజాయితీకి అందిన పురస్కారాలు. పర్యావరణమే పరమావధిగా పనిచేసే NCL యాజమాన్యం ప్రతి ఏటా ఫ్యాక్టరీ సమీపంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటుతోంది. NCL ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో ఆనాడు నాటిన మొక్కలు ఈరోజు వృక్షాలుగా మారి స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. కాలుష్య నివారణ కోసం అత్యాధునిక కాలుష్య నియంత్రణ పరికరాలను ఉపయోగిస్తోంది. 100 కోట్లతో ఏర్పాటు చేసిన వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడంతో పాటు కాలుష్యాన్ని కూడా అరికట్టగలుగుతోంది. 3 లైన్లో కూడా ESP ఇన్స్టాల్ చేశారు. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. రీసెంట్గా WHR లైన్ 2, లైన్ 3 నుంచి వచ్చే వేస్ట్ గ్యాసెస్ని యూజ్ చేసుకొని WHR ఇన్స్టాల్ చేశారు. WHRలోనే డస్ట్ కలెక్ట్ అవుతుంది 50 to 60%. బ్యాలెన్స్ ESPలో కలెక్ట్ అవుతుంది. దానివల్ల ESP ఎఫిషియన్సీ పెరుగుతుంది. కీర్తిశేషులు కలిదిండి రామచంద్రరాజు గారి ఆశయాలకు అనుగుణంగా
వేలాది మందికి ఉపాధి కల్పించి ప్రస్తుత సంవత్సరానికి 27 లక్షల టన్నుల సిమెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంది NCL. తన కంపెనీలో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో స్థానికులకు శిక్షణనిచ్చి మరీ ఉపాధిని కల్పించారు. మా నాన్నగారు ఇక్కడ ఒక 30 years నుండి చేస్తున్నారు. ఇక్కడ చేయడం వల్ల అతను ఎంత హ్యాపీగా ఉన్నారో దానివల్ల మేము అంతే హ్యాపీగా ఉన్నాము. అతని వల్ల మాకు ఇక్కడ జాబ్ రావడం మేము చాలా సంతోషంగా ఉన్నామండి. నా చిన్నప్పటి నుంచి స్కూలింగ్ అంతా నేను NCLలోనే చదువుకున్నాను. ఆ కాలేజ్ అయిపోగానే డిప్లొమా కంప్లీట్ అవ్వగానే వితిన్ 1 monthలో నాకు NCL ఇండస్ట్రీస్లో జాబ్ రావడం జరిగింది. NCL ఇండస్ట్రీస్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మా ఫ్యామిలీకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మా తాతగారు ఇక్కడ 35 years వర్క్ చేశారు. సో ఇప్పుడు తన రెఫరెన్స్ వల్ల నన్ను తీసుకున్నారు. సో నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో నేను చాలా నేర్చుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలున్న NCLలో 2000కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. $2,500 మంది డీలర్లు మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఆ రోజు ఎందుకు పెట్టాడో తెలియదు, మొనగాడు అని పేరు పెట్టాడు సిమెంట్కి. ఆ బ్రాండ్ నేమ్ ఇవాళ ఎంత ఉపయోగపడుతుందో మేము షాపులో అమ్ముతుంటే తెలుస్తుంది. నువ్వు ఏ బ్రాండ్ ఇస్తా అన్నా, తక్కువ రేటుకి ఇస్తా అన్నా తీసుకోకుండా మాకు నాగార్జునే కావాలి, ఎంత రేట్ అయినా బాధ లేదు అంటూ ఒకప్పుడు 100 టన్నులు ఉండకపోయేది హుజనార్ మార్కెట్లో. ఈరోజు 1000 టన్నులకు తీసుకొచ్చాము. నేను ఒక్కడనే 350 టన్నులు అమ్ముతున్నాను ప్రతి నెల. ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ పొందిన వారికి నాగార్జునతో పాటు తమ అనుబంధ సంస్థల్లో కూడా విభిన్న ప్రాంతాల్లో ఉపాధిని కల్పిస్తోంది NCL. శిక్షణ అందించడంలో గాని, ఉద్యోగ ఉపాధి కల్పించడంలో గాని ఎల్లప్పుడూ స్థానికులకే పెద్దపీట వేస్తుంది NCL. తద్వారా పరిసర ప్రాంత ప్రజలకి ఆర్థిక సుస్థిరత అందించాలన్నది ప్రధానోద్దేశ్యం. మా నాన్నగారు 25 సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో స్టోర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఎంప్లాయీ చిల్డ్రన్ స్కీమ్ అనే స్కీమ్ ద్వారా నాకు ఉద్యోగ అవకాశం దొరికింది. ట్రైనీస్ అంటే ఏదో వచ్చాము వెళ్ళాము అని కాకుండా వాళ్ళకు కూడా ట్రైనీస్కి కూడా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అందిస్తుంది ఈ కంపెనీ. అలా బేస్ చేసుకొని నా సీనియర్స్ ఎవరైతే ఇక్కడ పనిచేశారో వాళ్ళందరూ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్లో గొప్ప పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇక్కడ ఈరోజు ట్రైనీగా జాయిన్ అయ్యాను. సిమెంట్ రవాణాను సులభతరం చేసేందుకు రైల్వే లైన్ను తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది నాగార్జున సిమెంట్. రైలు మార్గం ఇక్కడకు అందుబాటులోకొస్తే కంపెనీ పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశముంది. 52,000 మందికి పైగా వాటాదారులు, దాదాపు 2,000 కోట్ల టర్నోవర్తో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ NCL. ఈ కంపెనీ సాధిస్తున్న లాభాలు మనందరివి. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తోన్న ఈ కంపెనీ ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తోంది. గత ఏడాది 554 కోట్ల రూపాయల పన్నులను చెల్లించింది. ప్రస్తుత పోటీ పరిస్థితుల రీత్యా కంపెనీ విస్తరణ అనివార్యం. ఈ విస్తరణ ద్వారా అటు కంపెనీకి ఇటు స్థానికులకు ఎంతో మేలు చేకూరుతుంది. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో దానికి అవసరమైన ముడి సరుకును గుండ్లపల్లి మైనింగ్ నుంచి సేకరించాలి. అప్పుడు పెరిగే టిప్పర్లు రవాణా ఆ ప్రాంతవాసులకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశముంది. అంతేకాకుండా మైనింగ్ పెరిగాక ఈ ప్రాంత అభివృద్ధి రెట్టింపు వేగంతో పెరుగుతుంది. స్థానిక ప్రజల కోసం 4 దశాబ్దాలుగా తన వంతు సాయంతో జీవన ప్రమాణాలను మెరుగుపరిచిన NCLకి అందరి ఆశీస్సులు అవసరం. నాగార్జున సిమెంట్ ఎదగడం అంటే దాని చుట్టుపక్కల గ్రామాలు పురోగతి సాధించడమే. అలాంటి పురోగతిలో అందరూ భాగస్వాములై NCLకి అండగా నిలుస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.